హలో బ్రో, నమస్తే. మనమైతే మళ్ళీ హంటింగ్ వచ్చేసాం అనమాట. ఈసారి అయితే మనం ఉన్నది కృష్ణా రివర్. సో ఇక్కడైతే చేపలు పడుతున్నాయి అనేసి మనకైతే ఒకళ్ళైతే చెప్పారు. సో వచ్చినప్పుడు మ్యాచ్ చేయాలి అయితే గాలం వేసా. ఇగోండి చిన్న చేప అయితే పడింది అనమాట స్టార్టింగ్ బోని మనకి. అండ్ అలాగే మనతో పాటు ఇంకా కొంతమంది అయితే ఆడుతున్నారు. అండ్ మనకు తెలిసిన బ్రోకి కూడా ఒక ఫిష్ అయితే పడింది. ఇదైతే ఫీడర్గా పడింది అనమాట. కానీ మన అదృష్టం బాగాలేదు, ఇదైతే ఒడ్డుకొచ్చి మిస్ అయిపోయింది చూడొచ్చు. అండ్ మళ్ళీ నాకైతే ఇంకో చేప పడింది అనమాట. ఇది కూడా పెద్ద ఏం కాదు, ఇది కూడా చిన్నదే, ఒక మాదిరిగా ఉంటుంది. ఇదైతే బాగానే ఫైట్ ఇచ్చింది ఫస్ట్ దాంతో పోల్చుకుంటే. ఏదేమైనా కానీ ఇక్కడ అనుకున్నంత చేపలు అయితే పట్టలేదు మామ, అన్నీ చిన్నగా పడుతున్నాయి. సో పొద్దున్నెప్పుడు వచ్చి మేత వేస్తే అప్పుడు ఒకటి పడింది. మళ్ళీ అయితే చాలాసేపటికి మధ్యాహ్నం అయితే మనకి ఈ చేప పడింది అనమాట. ఈ చేప పేరు అయితే నేను మర్చిపోయాను. ఈ చేపను మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోలు పెట్టడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే నేనైతే ఈ వీడియోలో ఫిషింగ్ రాడ్కి కర్వ్డ్ హుక్ వాడుతున్నాను అనమాట. ఫీడర్స్కి పెడతారు చూడండి, అంత ఆ పెద్ద హుక్ పెట్టి అయితే ఫిషింగ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లీ మనకి ఈవినింగ్ టైంలో అయితే ఒక పెద్ద చేప అయితే పడింది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు దాదాపు టైం అయితే 4 అవుతుంది. అండ్ ఈ చేప అయితే చాలా బాగా ఫైట్ ఇచ్చింది. నేనైతే మాత్రం చాలా రోజుల తర్వాత అయితే సింగిల్ హుక్కి, అది కూడా ఫిషింగ్ రాడ్ మీద ఎంత పెద్ద చేప అయితే పట్టాను అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ చాలా మజా వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే రైట్, ఈ వీడియో అయితే అంతే. మనకైతే ఫైనల్లీ పడ్డ చేపలు అయితే ఇవే అనమాట కృష్ణా రివర్లో. ఈ మధ్య అక్కడికి వెళ్ళినా పెద్దగా చేపలు పట్టలేదు. సో నాకు తెలిసి వీడియోలు రావాలంటే మీరు వెయిట్ చేయాల్సిందే ఇక మీదట. ఓకే రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా.